దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజున మన ముఖ్య ధ్యానాంశము దావీదు యోనాతాను. ఈరోజున మన ముఖ్య ధ్యానాంశము దావీదు యోనాతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరిరువురు మంచి స్నేహితులు. డేవిడ్ అండ్ జోనాథన్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఈ రోజున మన గురి ఏ విధంగా ఉండాలంటే, స్నేహముగా మనం ఉన్నామేమో, ఒకవేళ ఉండకపోతే నేర్చుకొనుట. స్నేహితులను కలిగి ఉండగోరువాడు ఎలా ఉండాలంటే మంచి స్నేహితుడిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉండాలంటే, హీ షుడ్ బి ఏ గుడ్ ఫ్రెండ్. మంచి స్నేహితుడిగా ఉండాలి. అనగా ఏ విధంగా మంచి స్నేహితుడిగా ఉండగలుగుతాడు అంటే, ఆయనలో ప్రేమ ఉంటేనే ఉండగలుగుతాడు. చాలామంది స్నేహం చేస్తారు, ప్రేమ ఉండదు కానీ స్నేహం చేస్తారు. కాబట్టి ప్రేమ ఉన్నవానికి కోపము రాదు, ద్వేషము రాదు. వచ్చినా ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి అది మర్చిపోయి ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొత్త స్నేహితుడు. దావీదు ఎంత ధైర్యంగా గొలియాతును ఎదుర్కొని చంపెనో సౌలు చూచిన తర్వాత, దావీదు నా యొద్ద తీసుకొని రండని పిలుస్తాడు. దావీదును సౌలు దగ్గరికి తీసుకురమ్మని పిలుస్తాడు. సౌలు దగ్గరికి దావీదు వస్తాడు. దావీదు వచ్చిన తర్వాత దావీదు వారి తండ్రితో అనగా యెషయితో ఏమని చెప్పి కబురు పంపిస్తాడంటే, నీ కుమారుడైన దావీదును నా రాజభవనములో నేను ఉంచుకుంటాను, అంతేకాకుండా అతనిని అధిపతిగా చేస్తాను అని అంటాడు. హల్లెలూయా. తను ఆ విధంగా రాజు సెలవిచ్చినట్లు తన వర్తమానము ఆ యొక్క యెషయి తండ్రికి, దావీదు తండ్రికి పంపిస్తాడు. దావీదు మరి అక్కడికి రావడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దావీదు చాలా అందమైన వాడు, సుందరమైన వాడు. అయితే ఈ యొక్క వార్త తన కుమారుడైన యోనాతానుకు తెలుస్తుంది. సౌలు కుమారుడు యోనాతాను, ఆ కుమారుడు యువరాజు. అయితే దావీదును చూస్తాడు ఈ యొక్క యువరాజు యోనాతాను. చూసి తనకు ఎంతో సంతోషము తన లోపల కలుగుతూ ఉంటుంది. ఇంత ధైర్యశాలి, అంత పెద్ద గొలియాతును హతమార్చినాడు, ఎంత యవ్వనంగా ఉన్నాడు అని చెప్పి తనతో స్నేహం చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము కూడా మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకొని స్నేహం చేయాలి. హల్లెలూయా. తెలియకుండా స్నేహం చేస్తే మనకు చెడ్డ పేరు తీసుకొస్తారు, మనల్ని ఎవరు ప్రేమించకుండా అయిపోతారు. కాబట్టి యోనాతాను ఎలాంటి స్నేహితుణ్ణి కోరుకున్నాడంటే, అంత మంచి స్నేహితుణ్ణి కోరుకున్నాడు. యోనాతాను అతనికి ఊరికేనే విడిచిపెట్టలేదు. అతనికి ఏమేమి చేస్తాడో చూస్తారా ఒకసారి వాక్యంలో. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునుగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను.
దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ దావీదునకు మంచి గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు. దావీదునకు మంచి బహుమానం ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ బహుమానము అనంటే ఆయన వస్త్రాలను ఇస్తా ఉన్నాడు. రాజవస్త్రాలు ఎలాగా ఉంటాయండి? చాలా చక్కగా ఉంటాయి. ఆ రాజవస్త్రాలు తీసి దావీదుకి ఇస్తాడు. దావీదు ఎవరు? గొర్రెలను కాసుకునేవాడు. వాళ్ళ వస్త్రాలు ఏ విధంగా ఉంటాయి? మురికిగా ఉంటాయి, చినిగిపోయి ఉంటాయి. ఆ వస్త్రాలను తీసివేసి ఆ యువరాజు యొక్క వస్త్రాలను ధరింపజేస్తూ ఉన్నాడు. అదియు కాకుండా అతనికి ఒరలో ఖడ్గాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తుండమ్మా? విల్లు ఇస్తూ ఉన్నాడు. మంచి అతనికి రత్నాల కిరీటం పెడతా ఉన్నాడు. అనగా అంతగా అతనిని ప్రేమిస్తున్నాడు ఈ యొక్క యోనాతాను. యోనాతాన్ ఎవరు? రాజకుమారుడు, రాజు యొక్క కుమారుడు, సౌలు యొక్క కుమారుడు, ఆస్తిపరుడు, ధనవంతుడు, రాజఠీవి గలగవాడు. కాబట్టి ఆ యొక్క పొజిషన్లో తన స్నేహితుణ్ణి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అంతగా తనను ప్రేమిస్తున్నాడు. చదవమ్మా 5th verse. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈ యొక్క సౌలు ఏ పనైతే దావీదుకు అప్పచెప్తాడో తను వెళ్ళి నమ్మకముగా ఆ పనిని చేసి వస్తూ ఉన్నాడు. నమ్మకముగా పని చేయించు వస్తూ ఉన్నాడు. దానిని బట్టి రాజు అతనికి అధిపతిగా చేశాడు. అక్కడున్న ప్రజలందరికీ అధిపతినిగా తనను చేశాడు. కాబట్టి దేవునికి స్తోత్రం, మంచి పొజిషన్ తనకు సౌలు రాజు ద్వారా ఇవ్వబడింది. అనగా దానికి ఆ విధంగా రావడానికి కారణం ఏంటండి? నమ్మకంగా తాను పని చేయడము. హల్లెలూయా! నమ్మకంగా పని చేసేవారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మంచి మనసుతో, యథార్థతతో పని చేసేవారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి దావీదును ఎక్కడి నుండి ఎక్కడి దాకా తీసుకుని వెళ్ళాడో మనం వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఇంకా కొద్దిగా మనము చదివినట్లయితే మనకు దేవుడు అనేక విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. 19వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. అంతట సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానును తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. ప్రైజ్ ద లార్డ్. మంచి స్నేహితుడు ఏ విధంగా ప్రాణాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన సౌలుకు ఈ యొక్క దావీదు మీద కోపము రావడం చూస్తూ ఉన్నాం. అనగా సౌలుకు దావీదు మీద కోపం వస్తుంది. ఎందుకు అనంటే సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని అన్నందుకు తన మనసులో కక్షగట్టి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ఆలోచన యోనాతాను అక్కడున్న వారితో చెప్పడం జరిగింది.
దావీదు సౌలుకు మంచి స్నేహితుడు. దావీదు యోనాతానుకు మంచి స్నేహితుడు. కాబట్టి ఆ యొక్క యోనాతాను దావీదుని చెప్పాడు, నీవు వెళ్ళి దాక్కో, నీవెక్కడైనా పరిగెత్తుకొని వెళ్ళి దాక్కో అని అన్నాడు. అని నేను చెప్పేంత వరకు నీవు తిరిగి రాకూడదు అని చెప్పినప్పుడు దావీదు యోనాతాను మాట విని పారిపోతాడు. హల్లెలూయా. అనగా ప్రాణాన్ని రక్షించడానికి మనకి ఎలాంటి వారు కావాలి? మంచి స్నేహితులు కావాలి. హల్లెలూయా. మోసం చేసే స్నేహితులు ఉండకూడదు. నిన్న ఒక సంఘటన వచ్చింది. ఒక సిస్టర్ అక్రమంగా ఆస్తిని సంపాదించి దాపెట్టుకుందట. సిబిఐ రైడ్ చేశారు, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆమెని జైలుకి తీసుకెళ్తున్నారు. తన భర్త మంచి ఆఫీసర్. అయితే ఈమె ఏ విధంగా ఈ డబ్బు సంపాదించింది అని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు భర్తను. ఆయనను కోర్టుకు రమ్మన్నారు. ఆయన మంచి పొజిషన్ ఆఫీసర్, ఆమె కూడా మంచి పొజిషన్ కలిగిన ఆమె, కానీ అక్రమంగా సంపాదించింది. కాబట్టి అదే భర్తను కూడా కోర్టుకు రమ్మనేసరికి తనము అవమానం భరించలేక తను బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకి పడి చనిపోయినాడు. బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఈ వార్త భార్యకు తెలిసింది. భార్యకు తెలిసేసరికి ఆమెకు గుండె నొప్పి వచ్చింది, ఆమె చచ్చిపోయింది. దేవుని బిడ్డలారా, మంచి స్నేహితులు ప్రాణాన్ని రక్షిస్తారు. మోసం చేసేవాళ్ళు రక్షించరు. కాబట్టి దావీదుకు యోనాతాను మంచి స్నేహితుడు. యోనాతాను తన తండ్రి చంపాలన్న ప్లాన్ వేసి ఉన్నాడు గనక, దావీదు నీవు పారిపో అని అన్నాడు. దావీదు పారిపోయి దాక్కున్నాడు. 3వది 20వ అధ్యాయం 1-2 వచనాలు. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయవెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికి అనుకొనవద్దు, నీవు చావవు, నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చెయ్యడు. నా తండ్రి ఇదంతెందుకు నాకు మరుగు చేయననగా. చాలా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏంటంటే దావీదు ఈ యొక్క సౌలు కొడుకు యోనాతాను అడుగుతా ఉన్నాడు, ఎందుకు నా మీద మీ నాన్నకు అంత కోపము? నేనేం పాపం చేశాను, నేను ఏ దుష్కార్యం చేశాను అని తనలో తాను అనుకుంటూ యోనాతానును అడిగాడు. అప్పుడు యోనాతాను అంటున్నాడు, బ్రదర్, నువ్వేమీ కలత చెందకు, నా తండ్రి ఆ విధంగా చేస్తున్నాడని నీకు ఏ హాని కలగదు, నీవు చావవు. ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా మా డాడీ ఏది చేస్తాడో అది నాకు తెలియజేస్తాడు అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. అనగా దావీదునకు ధైర్యం కలగజేస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదుకు ఆ యొక్క భయము వస్తుంది అనంటే, సౌలు యొక్క సేవకుడు దావీదు. కాబట్టి దావీదు అభిషేకించబడ్డాడు, సౌలు కూడా అభిషేకించబడ్డాడు. కాబట్టి ఆ విధంగా భయపడుతూ ఈ మాటలు మరి యోనాతాన్తో అంటున్నాడు. అప్పుడు యోనాతాన్ అన్నాడు, నువ్వు చావవు, ఎందుకు భయపడుతున్నావు? నేను ఏదైనా ఆ విధంగా మా నాన్న చేస్తే నీకు చెప్తాను అని అంటా ఉన్నాడు. 3వది అదే 20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను,
రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును గదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరిగించుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర నుండుము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అనగా నీవు దాక్కో అని అంటా ఉన్నాడు. నీవు దాక్కో అని అంటా ఉన్నాడు. నీవు ఏమీ చేయకుండా జాగ్రత్త పడు అని అంటా ఉన్నాడు. ఎందుకు? తను ప్రాణ స్నేహితుడు గనక ఈ యొక్క మాటను తెలియజేస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. ప్రమాణం చేస్తూ ఉన్నాడు. స్నేహితులు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. నేను ఖచ్చితంగా వస్తారా నేను అని అంటారు. రారు, మర్చిపోతారు. అరే మర్చిపోయినా మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు. అరే ఎక్కడున్నావు, రాలేదు, మంచి ఫంక్షన్ జరుగుతుంది, నువ్వు ఎక్కడో ఉంటే ఎట్లా, అరే వచ్చేస్తున్నా అని అంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఈ యొక్క ప్రాణ స్నేహితుడైన యోనాతాను దావీదుతో అంటూ ఉన్నాడు, నేను చెప్పేంత వరకు దాక్కో, రావద్దు. మా నాన్న నిన్ను వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడ పట్టుకొని నిన్ను చంపాలని, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని దావీదుతో అంటూ ఉన్నాడు. 23వ వచనం. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకునుమును, నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రమాణములతో కూడిన స్నేహం. హల్లెలూయా. ప్రమాణాలు చేసుకుంటా ఉన్నారు. మన ప్రాణం పోయేంత వరకు మనము ఇదే విధంగా స్నేహం కొనసాగించాలి అని అంటా ఉన్నారు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, నీకును నాకును సర్వకాలం యెహోవాయే సాక్షి. మనకు దేవుడే సాక్షి. కాబట్టి నీవు నేను ఏ విధంగా ఒప్పందం చేసుకున్నామో అదొకసారి జ్ఞాపకం చేసుకో అని అంటాడు. నిజమే, దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో అనేక ప్రమాణాలు చేస్తూ ఉంటాం. అవి నెరవేర్చే వారంగా ఉండాలి, నెరవేర్చాలి. దేవుడికి మనము ఇచ్చిన మాటను మనము నెరవేర్చే వారంగా ఉండాలి. 41వ వచనం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తర్వాత వారినొకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. ప్రైజ్ ద లార్డ్. అనగా ఇరువురు విడిపోతూ ఉన్నారు. కాబట్టి ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. యోనాతాను ఏడుస్తూ ఉన్నాడు, దావీదు ఏడుస్తూ ఉన్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు మంచి స్నేహం కలిగి ఉంటారు. పెళ్ళిళ్ళు కాగానే విడిపోతారు కదండి. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఇంత కలిసి మెలిసి మనం ఉన్నాం కదా, ఇప్పుడు ఈ పెళ్ళి అయిపోగానే దూరం అయిపోతారు. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా అంత అద్భుతంగా స్నేహితులుగా ఉండి విడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. స్నేహము మనము ఎలా చేయాలి దాని విషయమై మనం ధ్యానిస్తూ ఈ మాటలు పంచుకుంటున్నాను. 1 సామ్యుయేలు 24వ అధ్యాయం 10వ వచనం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక నా ఏలిన వానిని చంపనని నేను చెప్పితిని. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఈ దినమున ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కళ్ళారా చూచితివే. చూడండి, గుహలో దేవుడు దావీదు చేతికి అప్పగిస్తున్నాడు. అయినా కూడా దావీదు ఎన్నోసార్లు ఛాన్స్ దొరికింది ఈ యొక్క సౌలును చంపడానికి, కానీ ఆయన చంపడం లేదు.
ఎందుకో తెలుసా? ఈ యొక్క సౌలు కూడా దేవుని చేత అభిషేకం పొందినవాడు గనక తాను చంపకుండా మరి ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఎంత గొప్ప స్నేహము యోనాతానుతో కలిగి ఉన్నది కనుక తను చంపడానికి ఛాన్స్ దొరికినా కూడా తాను చంపలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజున చక్కటి మాటలు మనము స్నేహితుడు గురించి మనం విన్నాం. ఫస్ట్ది మంచి స్నేహితుడు, సెకండ్ది నమ్మకమైన స్నేహితుడు, మూడవది దోషము లేని స్నేహితుడు అనగా కపటము లేని స్నేహితుడు, నాలుగవది ప్రాణం పెట్టిన స్నేహితుడు, ఐదవది ప్రమాణములతో కూడిన స్నేహితుడు, ఆరవది విడిపోలేని స్నేహితుడు, ఏడవది త్యాగంతో కూడిన స్నేహితుడు. నిజమే, దేవునికి స్తోత్రం. ఈ రోజున దావీదు యోనాతాను యొక్క స్నేహం ఏ విధంగా ఉన్నదో దాని విషయమై మనము ధ్యానించాం. కనుక మనము కూడా మన ప్రియుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారితో మనము స్నేహం కలిగి ఉండాలి. ఈ లోక స్నేహితులంతా కూడా విడిపోతారు, కానీ ఆ స్నేహితుడు ఎప్పుడూ విడిచిపోడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన మరణ పర్యంతము ఉంటాడు, మరణించిన తర్వాత పరలోకంలో కూడా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి స్నేహితుని మనం కలిగి ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను.